ఒక డైలాగ్ అయితే మన సబ్స్క్రైబర్ పెట్టారు, అది నాకు బాగా నచ్చింది. ఒక 4 or 5 డేస్ నుంచి అడుగుతున్నారన్నమాట. మీకు డెఫినెట్లీ నచ్చుతుందని హోప్‌తో చేసిన. చూడండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డెమో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్. ఈ కాలేజీ ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ మ్యూజిక్ అయితే మన సబ్స్క్రైబర్ పెట్టారు నాకు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఓకే, చాలా బాగుంటుంది. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఎఫెక్ట్ అనేది ఓల్డే ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మ్యాచింగ్ ఉండాలని ఇలా ట్రై చేసిన. ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి, నేను చూసి 1000% చేస్తాను. ఎందుకంటే నేను కూడా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎవరైనా పెడితే చేద్దామని. మీరు కూడా పెట్టవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ సెక్షన్లో అయితే వచ్చాను. ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంది. మీకు ఐడియా ఆల్రెడీ తెలుసు. ఇందులో మ్యాక్సిమం అన్నీ పెట్టేసిన నేను. ఫొటోస్ ఒకటే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, దానికంటే ముందు ఇప్పుడు మనకు ఈ 2 లిరిక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఫాంట్ కానీ ఇలాంటివి చేంజ్ చేద్దామంటే ట్రై చేయండి. నేను ఒకటి నిజంగా చెప్తానంటే ఈ 2 ఫాంట్స్‌లో నాకు అంటే ఒకటే ఫాంట్ ఉంటుంది. కానీ ఈ 2 ఒకటే ఫాంట్ ఉండడం వల్ల నాకు ఏదో సంథింగ్ మిస్సింగ్ అని అనిపించింది. ఏదైనా ఒక హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే యూజ్ చేయండి. దాని తర్వాత ఈ క్యాపిటల్ లెటర్‌లో అయితే ఉండదు కాబట్టి కొంచెం స్మాల్ లెటర్‌లో పెట్టి కలర్ అయితే చేంజ్ చేయండి. చాలా సూపర్‌గా ఉంటది. ఇక్కడ చూడండి, వేరే ఫాంట్ పెడదాం. ఇదే అని కాదు, ఎందుకంటే నాకు అనిపించింది. తర్వాత ఒక ఐడియా అనేది అనిపించింది నాకు. ఈ స్టార్టింగ్‌లో నాకు రాలేదు, లేకపోతే నేనే చేసేవాడిని. కొంచెం మంచి ఫాంట్ పెట్టండి. ఇది అంత ఫీల్ వస్తలేదు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఓకే, చూడండి, కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. దీన్నే కాపీ చేసి ఏ ఫాంట్ అయితే పెడదామని అనుకుంటున్నారో అవి ట్రై చేస్తే బాగా సెట్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో అంటే 7 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మీరైతే ఒక 5 or 6 ఫోటోస్ అయితే యాడ్ చేయండి. సంథింగ్ ఏదైనా కావచ్చు, చెప్తాను. ఒకటే ఫోటో యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఓకే, రైట్, బాగానే సెట్ అయింది. ఇప్పుడు కొంచెం కిందకి వద్దాం. టోటల్ కిందికి వస్తే ఇక్కడ మీకైతే ఒక ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేయర్, ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు దానిపైననే ఒక ఫోటో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అయితే మనకి ఇలాగ వస్తుంది. కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసిన తర్వాత ఒక షేప్ తీసుకుందాం, రౌండ్ షేప్. ఎండింగ్ వరకు అయితే కట్ చేసుకుని దీనైతే మనమైతే ఇలాగైతే ఒకటి తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్దాం. కింద ఇక్కడ మాస్క్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మాస్క్ ట్రై చేయండి. దాని తర్వాత దీనితే మనం జూమ్ చేద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే జూమ్ చేద్దాం. ఓకే, ఇంత జూమ్ చేసిన దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి యాంగిల్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇలా యాంగిల్ చేంజ్ చేస్తున్నా. అయితే మనకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇలా చూడండి బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కిందికి వద్దాం. మళ్ళీ ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని కాపీ చేసి పైన మీరు ఏవైతే ఫోటో ఉంటారో సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి బాగా సింక్ అయింది ఇది. ఇలా సరిగా కొంచెం సింక్ కాకపోతే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.